పేర్ని నానిపై మంత్రి కొల్లు రవీంద్ర ఫైర్ అయ్యారు. రాజకీయ లబ్ధి కోసం పేర్ని నాని అవాకులు చెవాకులు పేలితే చూస్తూ ఊరుకోమని కొల్లు రవీంద్ర హెచ్చరించారు. రోడ్ల విస్తరణపై పేర్ని నాని అవగాహన లేకుండా తమపై బురద జల్లుతున్నారని ఆయన మండిపడ్డారు. గతంలో పేర్ని నాని వ్యాపారస్తులను ఎన్నో ఇబ్బందులకు గురిచేశారని అన్నారు. డిమార్ట్ పక్కన ఉన్నటువంటి వరం మాల్ భూమి రాయించుకున్నవే. చివరికి మేము వచ్చిన తర్వాత మొన్న ఎక్కడ కూడా అతనికి ఇబ్బంది లేకుండా ఓపెన్ చేయించాం. ఏదో నా మీద మాట్లాడేస్తే నీ మీద అన్నీ మర్చిపోతారు అనుకుంటావా? ఏమీ లేకుండా నువ్వు మాట్లాడినా ఎవరు నమ్మరు. నీకులాగా డబ్బులు ఎగ్గొట్టే విధంగా కాకుండా రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా టీడీఆర్ బాండ్స్ ఇప్పించి 4 రెట్లు బాండ్స్ ఇప్పిస్తాం. ఏ ఒక్కరికి నష్టపోకుండా, ఒకళ్ళ ఎగరన్నా ఒకళ్ళు 2 షాపులు అన్నా నష్టపోతే వాళ్ళకు కూడా ఆల్టర్నేట్ షాప్స్ ఇప్పించి డెఫినెట్గా న్యాయం చేస్తాం. ఎవరికి ఇబ్బంది కలిగించే పరిస్థితి అయితే మేము ఎక్కడా కూడా చేయం. ఒక దళితుడైనటువంటి పరిశుద్ధ బాబు గారిని నుంచోపెట్టి ఆ రోజున మ్యాండేట్లు చింపేసి ఆయన ఓటమికి కారణం నువ్వు. వాస్తవం కాదా ఇది? నువ్వు పిచ్చి పిచ్చిగా ప్రేలాపనలు మాట్లాడితే రోడ్ల మీద కూడా తిరగను అని కూడా హెచ్చరిస్తా ఉన్నా. వాస్తవాలు ఉంటే నీతిగా మాట్లాడదాం, అంతేగాని ఏదో మీడియా ముందుకు వచ్చి మాట్లాడేస్తాం, బురద జల్లేస్తే అయిపోతుంది అనుకుంటే మటుకి చూస్తూ ఊరుకోని కూడా హెచ్చరిస్తాం.